హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని మునగాకు శనగపప్పు తెలగపిండి కూర ఎలా వండాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించిపోతున్నానండి. ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు. అలా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఆషాఢ మాసంలో తప్పనిసరి తినవలసిన తెలగపిండి, మునగాకు, శనగపప్పు తీసుకోవాలండి. ఈ కర్రీ వండడానికి ముందుగానే తెలగపిండి 100 గ్రాములు తీసుకున్నాను నేను. మునగాకు తాజాకు కోసుకు తెచ్చుకున్నాను. శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టేసుకోవాలండి. ఇలా శనగపప్పు నానబెట్టేసుకుని తర్వాత గ్యాస్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని అందులోని 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ముందుగానే శనగపప్పు నానబెట్టాం కదా, ఆ శనగపప్పు ఇందులో వేసి 2 నిమిషాలు ఉడికించాలండి ముందుగా. తర్వాత మునగాకు శుభ్రంగా రెమ్మలన్నీ తీసేసుకొని శుభ్రపరచుకోవాలి. ఇలాగా ఈ మునగాకులోని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎన్నో వ్యాధులకి మంచి మందుగా పనిచేస్తుందండి ఈ మునగాకు. నెలకు ఒకసారైనా తప్పనిసరిగా తినాలండి ఈ మునగాకు ప్రతి ఒక్కరు కూడా. ఈ ఆషాఢ మాసంలోని బాగా ఎక్కువగా అనారోగ్యం పాలవుతారు కదా ప్రతి ఒక్కరు కూడా. అందుకని ఈ మునగాకు తెలగపిండిలో వేసుకుని తిన్నట్లయితే కూర మనకి ఎన్నో పోషకాలు అందుతాయండి. శనగపప్పు ఉడికిందండి, ఉడికిందో లేదో ఇలా మనకి ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోని ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కారం ఎక్కువ తిన్నవారైతే కొంత ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని ఇందులోని 1 స్పూన్ పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో మునగాకు వేసుకుని 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించి అప్పుడు తెలగపిండి వేసుకోవాలండి. ఈ మునగాకు ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించి తర్వాత ఇది ఎలా ఉడికిందో చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోని తెలగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలపాలి. కలపకపోతే వంట కింద కట్టేస్తుంది తెలగపిండి. అందుకని బాగా కలుపుకోవాలి. నీళ్ళు సరిగ్గా సరిపోయాయండి. ఇలాగ ఈ ప్రాసెస్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నీళ్ళు కూడా ఎక్కువ అవ్వకుండా సరిగ్గా సరిపోతాయి కొలతకి. చూసారా, దగ్గర పడిపోయింది కూర అప్పుడేని. ఇలా మొత్తం అంతా ఇలా నీళ్ళు అన్నీ పోయేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మరో బాండీ పెట్టుకుని పొయ్యి మీద ఇందులో 4-5 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఇలా పోపు సామాన్లన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందు ఎల్లుల్లి రెడ్లు కచ్చపిచ్చ దంచేసుకుని అవి నూనెలో వేసుకోవాలి. ఇలాగైతే ఎల్లుల్లిపాయలు బాగా రసం కూరలోకి దిగుతుందండి, బాగా ఎగుతాయి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇందులోని పోపు సామాన్లన్నీ వేసుకుని వేగనివ్వాలి. 2 రెబ్బలు కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసుకుని వేపాలి. ఈ పోపు సామాను వేగిపోయిన తర్వాత మనం కూర రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఈ కూర కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులోని పోపులోని కూర ఆల్రెడీ కావచ్చిందండి, రెడీ కావచ్చింది. చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి.
ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా మనకి బయటికి పోకుండా ఇందులోనే ఉడికించేసాం కదా, అందుకని. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఏరే బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఆషాఢ మాసంలోని కొద్దిగా అన్నం తీసుకుని కొద్దిగా కర్రీ వేసి మనం ఇష్టదైవానికి పెట్టుకోవడం మంచిది. ఇలాగా గ్రామ దేవతకైనా ఎవరికైనా మన ఆరోగ్యం కొరకు ఇలా పెట్టుకోవడం మంచిదండి. ఇలా వేడి అన్నంలో వేడి కర్రీ వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.